ఈ బ్యూరోక్రటీ అధికారులు, అదేవిధంగా ట్రాన్స్కో అధికారులు అయ్యా విద్యుత్ ఛార్జీలు పెంచాలి అని చెప్పి ఫైళ్లు తీసుకెళ్తే రాజశేఖర రెడ్డి గారు ఇటువంటి ఫైల్స్ నా దగ్గరికి తీసుకురావద్దు, ప్రజల పైన రైతుల పైన భారం మోపేటటువంటి ఏ ప్రతిపాదనని నేను అంగీకరించను. మీరు కావాలంటే విద్యుత్ ఉత్పత్తికి ఏదైనా ప్రతిపాదనలు ఉంటే తీసుకురండి, ఎలా సబ్సిడీ ఇవ్వాలో మార్గాలు చెప్పండి, అంతేగాని పేద ప్రజల పైన రూపాయి భారం వేయడానికి కూడా నేను ఒప్పుకోనని ఆ రోజు మనందరి తరఫున కాసుకున్నారు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. అంతేకాదు 2009 ఎన్నికల్లో మరొక 5 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచను నేను హామీ ఇస్తే ఆయన చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి రోసయ్య గారు హయాంలో 1000 కోట్ల కరెంటు భారాన్ని వేశారు. ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలనలో 1000 కోట్లు వేయడమే కాకుండా 4,500,000 కోట్ల సర్ఛార్జీలని బాధేశారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి అడిగేవాడు లేడనేటటువంటి ఒక ధీమాతోటి 3 ఏళ్ల అద్దెలు 3 ఏళ్ల బాకీలు కూడా ఇవాళ కరెంటు బిల్లుల్లో వేసి ఇళ్లకి పంపిస్తున్నటువంటి పరిస్థితి. 3 రెట్లు 4 రెట్లు పెరిగినాయి ఇవాళ గత నెల రోజులుగా కరెంటు బిల్లులు. ఎవరు కడతారు? ప్రజలేదో బాకీలు ఉన్నట్టు పన్నుల మీద పన్నులు కడుతూ ఉన్నారు ఇప్పటికే. కానీ కనీసం కట్టినటువంటి పన్నులకి ఒక ధరలను అందించలేరు, ఒక విత్తనాలను అందించలేరు, ఒక ఎరువులను అందించలేరు. కనీసం ఇవాళ మన ఇంట్లో ఒక బలు కలిగేటటువంటి పరిస్థితి కూడా లేదు. మరి కట్టినటువంటి పన్నులన్నీ ఎడిపోతున్నాయని చెప్పి అడుగుతా ఉంటే 3 ఏళ్లుగా కూడా మీరు ఇంకా పన్నులు కట్టాల్సిందని ఇవాళ సర్దుబాటు ఛార్జీల పేరుతోటి ఇవాళ కరెంటు ఛార్జీలని 15,500 కోట్ల రూపాయలని ఇవాళ ముక్కుపిండి వసూలు చేస్తోంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఈ విధంగా జరిగేదా? జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రజల తరపున నిలబడి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారని ఆయన్ని జైల్లో పెట్టి ఉప ఎన్నికలు జరిపించుకున్నారు. కానీ ఆయన్ని జైల్లో పెట్టిన ప్రజలు ఈ ప్రభుత్వానికి ఏ బుద్ధి చెప్పాలో ఆ బుద్ధి చెప్పారు. దాదాపు ఎన్ని ఒత్తిళ్లు చేసినా కూడా ఒక అఖండ మెజారిటీతో దాదాపు మనం అన్ని సీట్లు గెలిచినట్టే లెక్క. నైతికంగా 3 చోట్ల కూడా మనదే విజయం అనేటటువంటిది మాత్రం వాస్తవం. ఈ పరిస్థితుల్లో ఇవాళ మట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జైలు నుంచి బయటికి రాకుండా చేసి స్థానిక ఎన్నికలు జరిపించుకోవాలని, మున్సిపాలిటీ ఎన్నికలు జరిపించుకోవాలని, పబ్బం గడుపుకోవాలని ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఇందిరాబాట పేరుతోటి అక్కడొక నిద్ర ఇక్కడొక నిద్ర చేస్తూ కాలక్షేపం కబుర్లతోటి ప్రజల గురించి ఎటువంటి హామీలు ఇవ్వకుండా ఇవాళ కాలం వెళ్ళబుచ్చాలనేటువంటి పరిస్థితి కనపడుతోంది. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారి పథకాలని ప్రజల గుండెల్లోంచి చెరిపేయాలని, ఆయన ముద్రని చెరిపేయాలని ఇవాళ పథకాలు పేర్లు మారుస్తారట. పథకాల్లో మార్పులు చేసిన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి ముఖ్యమంత్రి చేయడానికి మనందరం కూడా కంకణం కట్టుకున్నామన్నారని నిజంగా అని చెప్పి అడుగుతున్నాం. అసలు దౌర్భాగ్యం ఏమిటంటే ఇంత కటిక చీకట్లో ఇంత అధ్వాన స్థితిలో రాష్ట్రం ఉంటే అడగాల్సినటువంటి ప్రతిపక్షం కాలరు పట్టుకుని నిలదీయాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద చిన్న చిన్న విషయాలకి వంటికాల మీద వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన మాట ఏమైందో